ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరమ గీతముల గ్రంథము 2వ అధ్యాయము. పరమ గీతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మన ద్రాక్ష తోటను పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలండి. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, షులోమితి అనే పెండ్లి కుమార్తెను గూర్చి సొలొమోను రచించిన కీర్తన. ఈ షులోమితి అనే ఆవిడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటలంట పూత పట్టింది అంటున్నారు. ఈ పూత పట్టిన సమయానికి దాన్ని పాడు చేయడానికి, చెరిపివేయడానికి నక్కలు, గుంట నక్కలు అనేవి రావడానికి గురించి చెబుతూ, జాగ్రత్త జాగ్రత్త, నక్కలు వస్తున్నాయి జాగ్రత్త, గుంట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త. నక్కలతో పెద్ద ఇంపార్టెంట్ ఉండదు, కానీ గుంట నక్కలతో కొన్ని నష్టాన్ని రుచి చూస్తాం. నక్కకి గుంట నక్కకి ఉన్న తేడా ఏంటంటే, నక్క ఆ రోజుకి ఆ రోజు ఆ పూటకే చూసుకుంటుంది. కానీ గుంట నక్కకున్న స్వభావం చాలా భయంకరం అండి. ఈ వ్యవసాయకుడు విత్తనం విత్తేటప్పుడు రాదు, మొక్కగా ఎదిగినప్పుడు రాదు, పందిరేసినప్పుడు రాదు. ఈ పందిరికి పూత పట్టి కాయ కాస్తుంది అన్నప్పుడు ఈ గుంట నక్క వచ్చి ఏం చేస్తుందంటే ఏరుని పీకి పడేస్తుంది. ఏం పీకి పడేస్తుంది? నక్క తనకు అందింది, దొరికింది పాడు చేస్తుంది. కానీ గుంట నక్క దాని టార్గెట్ పండు కాదు, ఏరు. ఏరును నాశనం చేస్తే ఏమైంది? చెట్టు చచ్చిపోతుంది. ఏరును నాశనం చేస్తే చెట్టు చచ్చిపోతుంది. ఏరుకు నీరు అవసరం, నీరుకు ఏరు అవసరం. ఈ రెండు ఉంటే చక్కటి ఫలం అనేది మనం పొందుతాం. కానీ గుంట నక్క టార్గెట్ ఏంటి అంటే ఏరు మీద ఉంటుంది అన్నమాట. విచిత్రమైన తెలుసా? ఏరును బట్టే చెట్టు దాని కాయ ఉంటుంది. ఏరును బట్టే, ఏరు యొక్క లోతును బట్టే చెట్టు యొక్క అభివృద్ధి ఉంటుంది. ఏరును కనుక మనం పాడు చేస్తే, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంజూరపు చెట్టును చూసి, అది అంజూరపు కాలం కాకపోయినప్పటికీ కూడా దాని ఫలములు వెతికి చూడగా ఏమీయో దొరకపోయినప్పుడు దానితో ఒక మాట అంటాడు, ఏరుల మట్టుకు నీవు ఎండిపోమంటాడు. ఎందుకని? ఏరు తన్నితే చూడండి, ఇంటికి ఒకడు ఉంటాడు, వాడే మన బలం అనుకుంటాం, వాడే మన అనుకుంటాం. వాడిని పాడు చేస్తే మొత్తం పాడైపోతుంది. చెట్టును ఏరుని పాడు చేస్తే చెట్టు పాడైపోతుంది. ఇంకో మాట చెప్పంటారా? ఈరోజు సంఘాల్లో విశ్వాసులు కాదు టార్గెట్, సేవకులు. కాపరికి గొర్రె కాదు ప్రాముఖ్యం. ఈరోజు ఆ కాపరిని మనం చెప్పాలంటే, పశువుల్లో గొర్రెను తీస్తే చంపితే ఒక పూటే తిండి, కానీ గొర్రెలు కాసేవాడిని చంపేసాం అనుకోండి, రోజుకో గొర్రె దొరికింది. కారణం ఏంటి? కాపరిని చంపితే గొర్రె ఎలాగే ఇంకేం చేయలేవో, ఈరోజు చాలామంది టార్గెట్ సేవకుల మీద లేనిపోని అబండాలు వేస్తారు. అదే అంటున్నాడు బైబిల్లో,
ఏరును టార్గెట్ చేసింది ఈ గుంటనక్క. ఈరోజు అందుకనే చాలా చోట్ల సాతానుడు ప్రయత్నం సేవకులనే వాళ్ళ మీద లేనిపోని బోధ, లేనిపోని ఏమండి ఆ మాటలు వదులుతున్నాడు. యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో విచ్చలవిడైపోయింది. అయ్యో వాళ్ళు ఏదో రకంగా సేవ చేస్తున్నారని కాదు. ఈరోజు యూట్యూబ్ చూస్తే ఒక సేవకుడి మీద ఒక సేవకుడు, ఏమండి ఒక దైవజనుడి మీద ఒక దైవజనుడు, ఒక మినిస్ట్రీ మీద ఒక మినిస్ట్రీ. ఎందుకు అంటే ఆ మినిస్ట్రీలో ఉన్న సేవకులు, మీకు మాట చెప్పమంటారా? ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బాగా రన్ అవుతున్నాయి కాబట్టి ఒక మాట చెప్తాను. ఎవరు బాగా ఎదిగాడో వాడిని టార్గెట్ చేసి గొడవ పెట్టుకుంటే వీడేమవుతాడంటే పాపులర్ అవుతాడు. అంతవరకు ఇది ఎవడో తెలియదు. ఉదాహరణకి నేను వెళ్ళి ఇప్పుడు రేపు పొద్దున్నుంచి సతీష్ కుమార్ గారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పాను అని ఆయన 4 మాటలు అనేసి యూట్యూబ్లో పెట్టేస్తారు అనుకోండి, ఇక ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఎందుకని? నేను టార్గెట్ చేసింది ఎవరినయ్యా అంటే స్థిరపడిపోయినోడిని. నేను స్థిరపడాలంటే ఏం చేయాలి? ఎవడైతే స్థిరపడ్డాడో వాడినే టార్గెట్ చేయాలి. ఈరోజు అయ్యే కనబడుతున్నాయి. సంఘాల మీద దాడి జరగాలి అంటే సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి సేవకుల కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ అంటుంది సహాయము చేయండి, మీ ప్రార్థన సహాయం చేయండి. ఎందుకంటే సహాయం గుంట నక్క దొరికేస్తుంది, కానీ గుంట నక్క అంత తేలిగ్గా దొరకదు. ఒకవేళ అది దాడి చేస్తే వేరు మీద దాడి చేస్తుంది కనుక చెట్టు మొత్తం పాడైపోతుంది. ఏమంటే మొక్కగా ఉన్నప్పుడు దాడి చేస్తే ఒక 4 రోజులు కష్టం అనుకోవచ్చు. దాన్ని ఏమంటారు, పాదు దగ్గరికి వచ్చినప్పుడు దాడి చేస్తే 2 నెలల కష్టం, 3 నెలల కష్టం అనుకోవచ్చు. కానీ పూత పుట్టి చేతికి కాయ అందేటప్పుడు దాడి చేస్తే కలిగే నష్టం ఏంటి? చెరువులో అడిగితే చెప్తారు, లేదా పొలం పనులు చేసేవారు అడిగితే చెప్తారు. ఏమంటే పూత వచ్చి పంట వచ్చి రేపు పొద్దున్నే పట్టుబడి అనేటప్పుడు ఈ రాత్రి దాన్ని ఏమంటారు తెగులా, లేదంటే స్టాక్ మార్కెట్ పడిపోవడమా, లేదంటే తుఫాన్ వస్తే వరి పడిపోవడమా? అంతే. ఈ 3 నెలలు, ఈ కొన్ని నెలలు పడిన ఈ ప్రయాస అంతా కూడా అటు ఏడవాలేక ఇటు నవ్వాలేక. నిజంగా సాతాను దాడి ఎలా ఉంటాయంటే చాలా భయంకరమండి. అందుకనే బైబిల్ చెప్తుంది సంఘాలైనా, వ్యాపారాలైనా, కుటుంబాలైనా సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా నిమిత్తం ఒకరికి ఒకరు సహాయపడుతూ ఒకరము సహాయపడి ఏమండి గుంట నక్కలను పట్టుకొని వాడిని ఏం చేయాలంట? ఇప్పుడు సంసోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వెళ్ళేవాడు శుభ్రంగా చేసుకోవచ్చు కదా. ఈయన పెళ్లికి వెళ్తూ మా ఆవిడ తరపున వాళ్ళకి ఏమైనా బట్టలు ఇవ్వాలని చెప్పి ఈ లోపు తిమ్మనాథులో జరిగిన ఆ సింహాన్ని చంపిన ఆ కలేబారం దగ్గర తేనె పట్టు పడితే తిన్నోడు శుభ్రంగా తినకుండా ఆ తేనెను చేతితో తీసుకొని తినుకుంటూ వచ్చి ఓ సామెత ఆ పెళ్లిలో వాడతాడు. ఎవరైతే 10 రోజుల్లో ఏదో 8 రోజులు ఉంటుంది, ఈ రోజుల్లో కనుక ఆ పొడుపుగా చెప్పకపోతే నాకు కూడా బట్టలు ఇవ్వాలి అనేటప్పటికి అక్కడ వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా పెళ్లి చేసుకున్న దాన్ని తిన్నగా చేసుకోకుండా మీ ఆయన చేత పొడుపు కథ అడిగి చెప్పించు, మీ అంట బట్టలు ఇవ్వాలంట, కాబట్టి ఆ పొడుపు కథ ఏంటో చెప్పు అని చెప్పి ఆ మామగారిని ఆ పిల్లైన ఆ యొక్క పెళ్లి కుమార్తెని బాధ పెట్టేటప్పటికి ఈమె భర్త దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఆ పొడుపు కథ చెప్పండి అంటే చెప్పేస్తాడు. ఈ మాట వాళ్ళకి చెప్పేసేటప్పటికి ఏమంటే వాళ్ళందరూ కక్ష పెట్టుకుంటారు. ఈలోపు పెళ్ళైన ఆ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు అనవసరంగా నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసావు, వాడు చూస్తే ఎలా తయారయ్యాడు అనేటప్పటికి ఆ మామగారైనా తిన్నంగా ఉండాలి కదా. ఆయన ఏం చేస్తాడంటే పెళ్ళేగా అయ్యింది అని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పకుండానే సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సంసోను తన భార్యను తెచ్చుకుందాము, పెళ్ళైన 3వ రోజుకి 8వ రోజుకి తెచ్చుకుంటారు యూదుల ప్రకారం. తన భార్యను తెచ్చుకుందాం అనేటప్పటికి వేరొకటి భార్య అయిపోయింది. సంసోను కోపం వచ్చి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది 300 నక్కలను పట్టుకొని ఏం చేస్తాడు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళాక నేను చెప్పిన చరిత్ర అంతా 14-15 వచనాల్లో ఉంటుంది.
న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఎప్పుడు నిరపరాధినే ఎందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకలు తిప్పి రెండేసి తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చేనులోనికి వాటిని పోనిచ్చెను. పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఇది ఎవరు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను కనుక అతడే చేసిండునని చెప్పిరి. చాలండి, చూసారా? ఈ సంసోను ఏం చేశాడు అని అంటే ఒక 300 నక్కలు పట్టుకొని దాని తోక దీనికేసి కట్టేసి దాని యొక్క తోకల మధ్య దివిటీని పెట్టి గోధుమ తోటలోకి బాగా ఏపుగా పెరిగి ఎండి కోతకొచ్చి ఆ టైంలో ఉన్న ఆ చేనులోకి తోలేస్తారంట. మొత్తం తగలెట్టేసిందంట. ఎందుకు ఈ మాట చెప్పానంటే మీరు ఏదో కథ వింటారని కాదు. నక్కల పని ఏంటి అన్నది చెప్పాలంటే తగలెట్టే పని దాని బుద్ధి. దాని పని ఏంటి అంటే పాడు చేసే పని, కలిపే పని కాదు, దీవించే పని కాదు. కొన్ని ఉంటాయి దేవుని చేత దేవుని పనిలో బహు బలంగా వాడబడ్డాయి. కోడి ఉంది, పేతురికి ఏం చెప్పింది? బుద్ధి చెప్పింది. గాడిద ఉంది, బిలావుకి ఏం చెప్పింది? బుద్ధి చెప్పింది. కాకోకలు ఉన్నాయి, ఏలియాకి ఆహారం ఇచ్చినాయి. ఇలా చెప్పుకుంటా ఉంటే కొన్ని జంతువులు ఉన్నాయి పనికొచ్చే పనులు చేసినాయి, కొన్ని జంతువులు ఉన్నాయి ఇగో ఇలా పనికి మాలిన పనులు చేసినాయి అన్నమాట. అందుకని హేరోదులు కూడా చూసి ఆ నక్కతో వెళ్ళి చెప్పండి అంటాడు. నక్క పని ఏంటి అని మీకు చెప్పాలనుకుంటా అంటే తగలబెట్టే పని, నాశనం చేసే పని. ఒక్క మాటలో చెప్పాలంటే పాడు చేసే పని నక్క పని. అందుకే నక్కనే ఏమంటారు చెప్పండి? చెప్పాలి. అది ఏంటంటే అది జిత్తులు మారితనం. ఆ జిత్తులు మారితనం నక్క అంటే నక్క కాదు. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వచ్చాం. మనిషిలో ఉన్న కొన్ని నక్కలు ఉన్నాయి. మీరు కనుక సహాయం చేస్తే, మీరు కనుక నాలో ఉన్న నక్క నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుని కొరకు ఈరోజు నేను సిద్ధపడకుండా చేసే నన్ను పాడు చేసే కొన్ని నక్కలేంటి? ఎవరు పాడు చేస్తాయంట? నిన్ను పాడు చేసే నక్కలు కొన్ని ఉన్నాయి. నీ బుద్ధులే నక్కలు. చెప్పండి ఏంటంటే నీ బుద్ధే నీ నక్క. బుద్ధి అంటే నీ గుణం, నీ స్వాభావికం. ఇదిగో నేను కొన్ని నక్కల పేర్లు చెప్తాను. అవి మీలో ఉంటే ఈ బల్లారాధనకు వచ్చిన మనందరి జీవితంలో అవి మిమ్మల్ని పాడు చేయకుండా దేవుని దగ్గర యోగ్యముగాను పవిత్రముగాను బలలో పాలు పొంది మనం అందరము కూడా అటువంటి నక్క బుద్ధితనాన్ని దేవుడు దూరపరిచి ఈరోజు మన అంశము నక్కలు పాడు చేసేవి ఏంటో, మనలో ఉన్న నక్కలు పాడు చేసేవి ఏంటో కొన్ని ఉన్నాయి. చూడండి రండి, త్వరగా ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయును. మీరు ఎరగరా? మీరు పులిసిన పిండి, మీరు పులిపిండి లేని వారు కనుక అవుటకు పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమైన పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములను పులిపిండితో రొట్టెతో పండగ ఆచరిద్దుము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పులిపిండి దేన్ని చూపిస్తుంది? ఇంకా చాలా ఉన్నాయి దీనికి పులిపిండి అని. మీరు దాని గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త చదివితే పులిపిండి
వేషధారణ చూపిస్తుంది. చెప్పండి, ఏం చూపిస్తుంది? వేషధారణ. దీన్ని మన భాషలో చెప్పాలంటే నటించే తనము. ఏంటి? నక్కేం చేస్తుంది? నటిస్తుంది. అందరితో స్నేహం చేస్తున్నట్టు నటిస్తుంది. దాని బుద్ధి ఏంటంటే నీ నోట్లో ఉన్న మాంసం మొక్క, నువ్వు సంపాదించుకున్నది దాని మీద అది కన్నేస్తుంది అన్నమాట. కాబట్టి నీ దగ్గర ఉన్న దాన్ని దోచుకోవాలి అంటే వేషధారణతనము చేస్తుంది. ఇంకో మాట చెప్పంటారా? దేవుడు దగ్గర ఈరోజు మనలో ఉన్న గుంట నక్కేంటి అంటే నేను పరిశుద్ధుణ్ణి పవిత్రుడని తను తాను చెప్పుకునే వేషధారణ అనే గుంట నక్క. నిజంగా చెప్పండి, నువ్వేనా? అర్థమవుతుందా నా మాట? ఎందుకంటే ఒక మాట చెప్తాను, మీరేమి సినిమాలు చూడడం కాదు కానీ ఎక్కువగా మనం సినిమాలు చూసుకుంటాం అన్నమాట. కొంతమంది అంటే మీకు ఎలా చెప్పాలంటే బయటేమో అందరితో మంచిగా ఉన్నట్టు చూపిస్తాడు, గదిలోకి వెళ్ళి తాళం వేయగానే అసలైనోడు బయటకు వస్తాడు. ఏగా సినిమాలు చూపించేది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు వాడి నిజ స్వరూపం వాడికే తెలుస్తుంది. నువ్వేంటో తెలియాలంటే భక్తుడు అన్నాడు, నువ్వేంటో తెలియాలన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఒక పూట ఉండి చూడు. ఏంటంట? ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ మైండ్లో వచ్చే ఆలోచనే నువ్వు కరెక్ట్. ఏ ఆలోచన వస్తుంది? పనికి మాలిన ఆలోచనలు. ఏం చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? దేని మీద ఆలోచన పెట్టావు? అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుందంట. నలుగురిలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన కాదు. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడే మాట నీవు కాదు. ఈరోజు మనుషులలో నలుగురుంటే ఒకలాగా, ఒక్కడుంటే ఒకలాగా జీవించే ఏమండి కాయిన్ భక్తి అయిపోయింది. ఒకవైపు చూస్తే బొమ్మ ఉంటుంది, ఒకవైపు చూస్తే బొరుసు ఉంటుంది. కాయిన్కి రెండు సమానంగా ఉండదు. క్రైస్తవుడు కూడా ఈరోజు పిల్లల గుంటనక్క వేషాలు. ఏంటదంటే వేషధారులు. దేవుడి దగ్గరికి వస్తే పరిశుద్ధ 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 ప్రభు అరే ఇంట్లోకి వెళ్ళగానే మన రింగ్ టోన్ కూడా అలాగే పెట్టుకుంటాం అనుకుంటా. మందులో రాగానే ఏ పాటిదానయ్యా అని పెట్టుకుంటారు. కాబట్టి నేను గమనించాను, నేను చూసా కొంతమందిని మందులో రాగానే ఒకటేమో యేసు ప్రభు టూను, ఇంకోటి ఏమో 6 అడుగుల బుల్లెట్ అంటారు. మరి పెట్టుకునేవారండి కొంతమంది. దానికి టైం ఉంటుంది అనుకుంటా. ఈ టైం దాకా ఈ పాట రావాలి, ఈ టైం తర్వాత ఈ పాట రావాలి. మరి అయిపోయింది. మరి విచిత్రం. అందుకని ఒక భక్తుడు అన్నాడు, దేవుని మందిరంలోకి వస్తే క్రైస్తవుడు అంట దైవ దర్శనం చూడాలి అనుకుంటూ వస్తాడంట. ఇంటికి వెళ్ళగానే దూరదర్శనం ఎక్కడ, రిమోట్ ఏది అంటాడు. భక్తి చేసేది ఈయనే, రక్తి చేసేది ఈయనే అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటిది నక్క బుద్ధి అని బైబిల్ చెప్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇటు దేవుడిని సంపాదించుకోలేవు, ఇలా చెప్పేనా, అటు లోకంతో కూడా అది గడపలు, ఇది ఎందుకు వచ్చిన జీవితం? అందుకే బైబిల్ చెప్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగా. ఎందుకు వచ్చిన జీవితం? అటైనా అనుభవించు, నరకానికి వెళ్తావు, ఇటైనా పరిశుద్ధ పరలోకానికి సంపాదించుకుంటావు. కానీ క్రీస్తుని అంగీకరించిన మీ బాప్తిసం పొంది అటో కడుగు ఇటో కడుగు వేయొద్దు. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా సరే గుంటనక్క వేషాలుంటే గుంటనక్కను పాడు చేయండి. ఎందుకంటే ఇలాంటి జీవితం ప్రభువుకి ఇష్టం కాదు, యోగ్యమైనది కాదు. ప్రభు ఎదుట అది నిలబడలేదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న వారులారా, అయితే లోకస్తుడిగా అయిన బ్రతుకు లేదా క్రీస్తు కొరకు నీ జీవితాన్నైనా సమర్పించుకో. ఎన్నాళ్ళు 2 తలంపుల భక్తి, ఎన్నాళ్ళు ప్రియులారా 2 తలంపుల భక్తి, అటో పడవ ఇటో పడవ వేసి ఎంతకాలం జీవిస్తాం? నిలబడితే క్రీస్తు కొరకు నిలబడు, లేదా లోకస్తుడు కొమ్మని బైబిల్ చెప్తుంది. నక్క బుద్ధి జుత్తులు మారి అవకాశవాది, ఇటు వస్తే ఏ అవకాశం వస్తుందా, అటంతా ఏ అవకాశాన్ని సంపాదించుకోవాలా అని. ఎందుకు వచ్చింది? దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కనుక మన జీవితంలో వేషధారణ. అందుకనే ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వేషధారణ అంట చాలీ చాలని దుప్పటి లాంటిదంట. చలికాలం
కొన్ని దుప్పట్లు చూడండి 100 రూపాయలకి ఇచ్చేస్తాం అంటాడు, శుభ్రంగా కొనుక్కుంటాం, ఓ రోజు శుభ్రంగా కప్పుకుంటాం, ఏ బాధ ఉండదు. రెండో రోజు మా రాజమ్మ తీసుకెళ్ళి నీటిలో ముంచిలా లేపింది. ఏమైపోయింది? అయ్యో నిజంగానండి, నేను 100 రూపాయలకి వస్తున్న లింగి కొన్నాను నేను. మా ఆవిడ తీసుకెళ్ళి ముంచి లేపింది. తీరా లింగి అడుగుతుంటే ఇచ్చింది, కట్టుకుంటే తవలైపోయింది. ఏ అమ్మ ఏంటంటే ముంచితే అలాగే అయిపోయిందంట. కొన్ని అంతేగా, చూస్తా గంభీరంగా ఉంటాం, అసలు స్వరూపం చూడాలంటే దాన్ని ముంచి చూడాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే రక్తంలో నేను ముంచినప్పుడు మెనే పారసిస్, దేవుడికి నువ్వు తక్కువ కాకూడదు. దేవుడి దగ్గర నువ్వు వేషధారణ చూపించుకోవద్దు. నేను పాడు చేసేది నీ వేషధారణ. కాబట్టి ఇంతవరకు నువ్వు మనుషుల మధ్య నటిస్తే ఈరోజు దానికి ముగింపు చెప్పు. వేషధారణ జీవితం వంట నక్కతో దేవుడు పోల్చాడు. రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం రండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 10:12. జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. చాలండి. రెండవది మనల్ని పాడు చేసేది ఏంటో తెలుసా? బుద్ధిహీనత. చెప్పండి ఏంటంట? బుద్ధిహీనత. బుద్ధిహీనత అంటే ఏంటి? మనందరికి రక్తహీనత తెలుసు. రక్తహీనత అంటే ఏంటి అసలు? రక్తం తక్కువ అవడమా? రక్తం లేకపోవడమా? చెప్పలేంటమ్మా. రక్తహీనత అంటే రక్తం లేకపోవడం అంతేనా? రక్తం ఉంది, సరిపడా అంత లేదు. రక్తం ఇన్ని పాయింట్లనే ఉండాలి. 13 పాయింట్లు, 16, 11 పాయింట్లు ఇలా ఉంటుంది. కొంతమందికి 3, 4, 5 పాయింట్లు ఉంటుంది. అమ్మా రక్తం తగ్గిందమ్మా అంటారు. రక్తం తగ్గితే రక్తహీనత అంటారు. దేవుళ్ళు జ్ఞానం తగ్గితే లేదా బుద్ధి తగ్గితే బుద్ధిహీనత అంటారు. అంటే జ్ఞానం తగ్గిన, దైవ కార్యక్రమాలు ఆసక్తి తగ్గిన దాన్ని బుద్ధిహీనత అంటారు. మనం దేవుడి దగ్గర బుద్ధిగా లేకపోవడమో, దేవుడి దగ్గర ప్రార్థన చేయకపోవడమో కాదు, ఎంత చెయ్యాలో అంత చాలు. ఈరోజు ఒకసారి మీ గుండె మీద చేసుకుని చెప్పండి, నీకు వచ్చిన కష్టం ఏంటో నీకు బాగా తెలుసు. నీకు వచ్చిన కష్టం ఏంటో నీకు బాగా తెలుసు. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన నీ కష్టానికి తీరేంత సరిపోతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? కష్టం వచ్చిందండి, అయ్యగారు ఎక్కడున్నారు ప్రార్థన చేయండి అంటారు, బాగానే ఉంది, తప్పులేదు. అయితే నేను అనేది ఏంటంటే, అయ్యగారు దాకా వెళ్ళక్కర్లా. మీరు నీకు సమస్య రాగానే ఆ సమస్య కొరకు కొంత సమయాన్ని కేటాయించి మనం ప్రార్థన చేయాలి. ఈ మధ్య మాకు ఎలాంటి వాళ్ళు తగిలారంటే, బయటికి చెప్పుకోలేక కానీ మళ్ళీ చెప్తున్నాను, అయ్యగారు మాకు ప్రార్థన చేయడానికి టైం లేదు, కానీ మీరే కానుకెత్తాం, కానీ ఉపవాసం మీరే ఉండి నేనే ఇదేంటండి, మీకు కష్టం వస్తే నేను ఉపవాసంలే భక్తురాల కోసం కాబట్టి ఉపవాసం ఉంటా. ఈవిడ ఉండదంట. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈవిడ డ్యూటీకి వెళ్ళిపోద్దంట. ఈవిడేమో పనికి వెళ్ళిపోద్దంట. తీతలకి వెళ్ళిపోద్దంట. నేను బట్టిగా అదేంటి? విమెన్ దేవుని పెట్టారా, మనకి కష్టం రాగానే ప్రార్థన జీవితం, నేను ఇప్పుడు ఒకటే నమ్ముతాను, సైతానుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలుసా? ప్రార్థన లేని జీవితాల మీద అస్సలు కాదు, సరపడనంత ప్రార్థన చేయని వారి మీద. ఎందుకని? వీడు ప్రార్థన మొత్తం మానేయట్లా, అలాగని ప్రార్థన ఎక్కువ చేయట్లా. ఎక్కువ వాడు మీద చేస్తే ఆడి తిరిగి కొడతాడు, లేనోడు మీద చేస్తే ఆడి వల్ల ఉపయోగం లేదు, వీడు చెప్పినట్టు అంటాడు. కానీ వాడి పని టార్గెట్ ఏంటో తెలుసా? అది ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా ఉండే వాడి మీద. కొంతమంది మా ప్రియులు ఉంటారు, మా మగోళ్ళు, ఎంతసేపు ప్రార్థన? నిజమేనా? స్నానం చేసి టవల్ కట్టుకొని చేసే ప్రార్థన ఎంతసేపు? ఒక నిమిషం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రార్థన చేసేసేమన్నా? మాట్లాడరు. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఉట్టప్పుడు ఏ టైంలో ప్రార్థన చేయడు. ప్రభువా, ఈ మధ్య నేను ప్రార్థన విన్నా, మంగాచార్యులుగా చెప్తారు,
ఆయన ఒక ఆవిడ ప్రార్థన చేస్తే విన్నాడంట. ఏమనంటే, అయ్యా నేను పడుకుంటున్నాను, నా పక్కన నువ్వు వచ్చుండు, బాగానే ఉంది. నీతో పాటు దేవదూతలు తీసుకురా, నా చుట్టూ మంచం చుట్టూ కుడివైపున ఒకడు, ఎడమవైపు కాపలా కత్తాక. ఆవిడ ప్రార్థన చూడండి, ప్రభు నువ్వు కాపుదలు అంటలా, నా మంచం దగ్గర నువ్వు ఉండు, ఆ కుడికాలు కోడి దగ్గర ఒకటి పెట్టు, ఎడకాల దగ్గర ఒకటి పెట్టు, తల దగ్గర ఒకటి పెట్టు అంటే ప్రార్థనలో. కాబట్టి ప్రార్థనా జీవితంలో ఎదగడం అంటే దేవునితో గడపడం, ప్రార్థించడం అంటే దేవుని దగ్గర కూర్చోవడం. దేవుడు తిరిగి నీతో మాట్లాడేంత వరకు కూడా ప్రార్థనే కానీ ఇంక ఏదైనా కానీ తిరిగి చూడకూడదు. దేవుని కోసం సమయం పెట్టు, ఆ సమయం దాకా దేవుడితోనే గడుపు. ఒక రోజు కాదు, ప్రతి దినము అలా ప్రార్థన చెయ్యి. అప్పుడు సాతానుడు మనల్ని ముట్టుకోలేడు. మరి సాతాను దాడి మన మీద ఎందుకు జరుగుతుందంటే, సరి అయిన ప్రార్థన జీవితం ఎవరి కుటుంబంలో లేదో. ఎందుకని? ప్రార్థన చేస్తున్నాడని ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాడు, అలాగని మానేయట్లేదు, అలాగని ప్రార్థన తగ్గట్లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఏ ప్రసంగం చెప్పినా అయితే అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు. మానేస్తే మొత్తం మానేయి, లోకస్తులు అయిపోతావు. లేదా క్రీస్తు కొరకు బ్రతకాలనుకుని, ఏమండి నీలో ఉన్న బుద్ధిహీనత అనే గుంటనక్క దేవుడితో గడపలేకపోవడం, సాలనంత భక్తి చేయకపోవడమే బుద్ధిహీనత. కాబట్టి అలాంటి బుద్ధిహీనత, ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం, దేవుని సన్నిధికి లేని జీవితం మనకు ఉండకూడదు. దేవుని కోసం వస్తే దేవుని కోసమే కూర్చుందాం. దేవుని కార్యక్రమాలకు వచ్చి ఆ పని ఈ పని పెట్టుకోమాకండి. ఇటు దేవుని దగ్గరే గడపలేవు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, దేవుని గుడికి వచ్చేసంట మంచిదే, ఇది చెప్పచ్చా, గుడిలోనే ఉంటారు కానీ గుడి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, మాకు దీవెనండి అంటూ ఉంటారు. ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన ఆవరణలో ఉండి ఆ పని చేసుకుంటాను అంటే అది దీవెన కింద రాదమ్మా, దీవెన కింద రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రార్థనకు వచ్చి చెంత ప్రార్థన చేసేసుకొని, నేను దేవుని మందిరంలో ఉన్నాను కాబట్టి దేవుని పని ఏదో ఒకటి చేసుకుంటానండి. నేను చాలా సంతోషిస్తాను కొంతమందిని పెట్టి. ఒకటి గురించి చెప్తాం, మన గోపి ఉన్నారు. ఒకసారి ఇలాగే భోజనాలు ఒకరు వండమంటే ఇచ్చా, గోపి గారు కొంచెం వండండి అని. ఆయన నాతో ఒక మాట చెప్పాడండి, ఇప్పటికి మర్చిపోలేదు. నేను ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలోనే ఉండాలి కదయ్య గారు అలా అని చెప్పి నేను అన్నా, పక్కనే కదయ్యా. కాదండి అయ్యా, ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలోనే ఉండాలి అయ్య గారు, నాకు ఈ పని అప్పగించుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా అది మంచి పని. దేనికి వచ్చాం మనం? కావాలైతే ఒక అడుగు ముందు వచ్చి ఆ పని చేయి. ప్రార్థన జరిగినప్పుడు ఎక్కడ ఉండాలి? పక్క గదే కదా. కొంచెం ఉప్పు వేసి వచ్చేస్తా, కొంచెం కారం వేసి వచ్చేస్తా, కొంచెం తాలింపు వేసి వచ్చేస్తా అంటే దీవెన రాదు, మానేయడమే అంతే. రైట్, నేను బాధపడలేదండి, రైట్. నా సంఘం అలా ఉండాలనుకున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో పక్కనేగా నేను చేసేది దేవుడి పనేగా. ఎప్పుడు? ప్రార్థన జరుగుతున్నప్పుడా? ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంటే నువ్వు తాలింపు వేస్తావు అక్కడ, ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంటే నువ్వు అక్కడ కుక్కర్ పెడతావా? తప్పండి. ఈరోజు నేను ఫోటో చూశాను, ప్రార్థన ఇటు చేస్తున్నాడు, తలకాయ ఏమో టీవీ వైపు పెట్టాడు. ఎందుకంటే ఇది వదలతలా, ఆ సీరియల్ వదలతలా. ఇవన్నీ బుద్ధిహీనత, మన పాడు చేసే తనాలు. మూడో మాట చెప్తున్నాను చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మూడవ గుంట లెక్క. ఇక కొంచెము నిద్రించనని, కొంచెము కునికిదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. ఏమర్థమైంది? 6:10. ఇక కొంచెము నిద్రించదనని, మనం ఎక్కడికి వచ్చాం? కొంచెము కునికిదనని. మనం ఎక్కడికి వచ్చామండి? దేవుని సన్నిధికి వచ్చాం. చాలా సార్లు చెప్పాను, నా ఆత్మీయ సేవకురాలు, నా ఆత్మీయ దైవజనురాలు, లేదా మా ఆత్మీయ అన్నయ్య గారు, నేను సేవలో లేనప్పుడు, నేను కూడా మీలా విశ్వాసంగా ఉన్నప్పుడు భక్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? గుడికి వచ్చినప్పుడు మన కుడి చెయ్య దేవుని దూత, మన ఎడమ చెయ్య సైతాను, ఇద్దరు కలిసి గుడికి వస్తారు. దెయ్యం మందిరంలోనికి రాదు అనమాకండి, దెయ్యాలు కూడా మందిరానికి వస్తాయి.
దెయ్యమే దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ? ఏబు గ్రంథంలో. అక్కడ వాళ్ళంతా కనిపెట్టలేదంట. అది దేవదూతల సమావేశం, దెయ్యం కూడా వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు లేదా దేవాది దేవుడు చూసి, సాతానుడా ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడు దాకా పక్కవాడు కనిపెట్టలే, ఇదే నువ్వు వచ్చావా? దేవుని మందిరానికి రాగలవు, వాక్యం చెప్పగలవు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్తే వాళ్ళు వాక్యం అనుకుంటే తప్పది. వాక్యానికి కూడా దేవుడు ఒక అధికారము, ఒక ఆధిక్యత ఇవ్వాలి. వాక్యం ఉన్నదా లేదో అని పరిశీలించుకోమన్నాడు. అందుకనే కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని వాక్యం సెలవిస్తుంది సోమరితనం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు తప్పట్లు కొట్టకపోవడం సోమరితనం. ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన ఏకీమించకపోవడం సోమరితనం. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అటు ఇటు మాట్లాడుకోవడం, నిద్రించడం, లేదా వేరే వేరే పనులు చేయడం, ఫోన్లు చూసుకోవడం, ఇవన్నీ దీవెనికి సంబంధించినవి కాదు. కానీ నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కనుక దేవుళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సాతానుడు మన చేత పట్టుకుంటాడు. వచ్చిన దీవెన పక్కకి వెళ్ళిపోద్ది. ఆ వారమంతా ఎవరితో ఉంటాం చెప్పలే? నిజమా? అది గమనించారు. మరి తెలిసి కూడా దేవుని కార్యక్రమాలు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు కొంచెం ఎడబాటు అంటున్నారు, కొంచెం నిద్ర అంటున్నారు, కొంచెం మాటలు అంటారు? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు రాయబడింది మలాకి గ్రంథం 3:17 దేవుడు అంట ఇద్దరు పరిశుద్ధులు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెవి పెట్టి ఆలకిస్తాడంట. మరి మందిరంకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నాం? ఏం కూర అండు అక్కయ్య, ఇలాంటి మాటల? బాగున్నావా చెల్లెని, ఎలాంటి మాటల? దేవుని మందిరంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏ పనులు చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి? అందుకని బైబిల్లో ప్రసంగి 5:1 అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నడక జాగ్రత్త, దేవుని మందిరంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, బ్రొక్కుబడి జాగ్రత్త, ఏ పడితే మాట్లాడవాక. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ, దైవ కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సోమరితనంగా ఉండకూడదు. 4వది ఆదికాండం 25:30. 25:30. ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుబడి అడుగును. రైట్, ఏం కాదు, మా అమ్మాయి లేదు. రైట్, వినండి. ఇక్కడ మనకి ఏ సావు కనబడుతున్నాడు. పాప కష్టపడి వచ్చాడు, ఆ ఎర్రగా ఉన్నదాన్ని చూసి, తమ్ముడు నాకు కొంచెం ఎర్రగా ఉండదు ఇవ్వరా అన్నాడు. అంటే తిండిపోతుతనం. చెప్పండి, ఏ తనం? సంఘాల్లో ఏ తనం ఉండకూడదు చెప్పండి? తిండిపోతుతనం అంటే ఏంటి? ఎక్కువ తినేస్తున్నాడని కాదు. తిండిపోతుతనం అంటే ఎక్కువ తినేస్తున్నాడని కాదు. తిండిపోతు అనేది, తిండిపోతాను ఎప్పుడు అంటాం? ఇక నేను చెప్పక్కర్లా, పెట్టేదా కాదులో. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవుడిగా ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ముందు మనం పెట్టుకుంటామా? ఏవో అందరికి సరిపోద్దో లేదో, అందరికి వస్తుందో లేదో, అందరు తిన్నాక సిద్ధాంలే, ఓ 2-3 బంతులు అవనే చేద్దాం. ఎందుకనో తెలుసా? ఏమో ఇది మనది కాబట్టి వీటి విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. కొడుకు ఎంతో కష్టపడ్డాడు, కూతురు ఎంతో ప్రయాసపడింది, మనవడు ఎంతో వివాహం జరుగుతుంది. ఇలాగ ఆలోచించి ఏమండి ఆగుతాం. తిండిపోతుతనం అనేది వేగులు పడడం, దాన్ని చెప్పారుగా. ఇక అదే కాబట్టి గమనించాను ప్రియమైన దేవుని పెట్టారా. నేను మాట చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫస్ట్ బంతులు కూర్చోమాకండి. ఎందుకని? రెండో బంతులో కూర్చోండి, ఫస్ట్ బంతులో కూర్చోకండి. ఎందుకనంటే ఉప్పు తగ్గినా, ఏమండి కొంచెం ఏమైనా చెడిపోయినా ముందు ఎవరు తగ్గిద్దంటే అలా తగ్గిద్ది. మళ్ళీ లాస్ట్ బంతులో కూర్చోమాకండి. ఎందుకని? ఏముండవు. కాబట్టి ఇప్పుడు మిడిల్ 2-3 బంతులు అయ్యాక కూర్చుందాం. తినొద్దని బైబిల్ చెప్పట్లా, కానీ వేగులు పడద్దు, కంగారు పడొద్దు. మనకు దక్కిద్ది, వడ్డించేవాడు మనవాడే. దేవుడికి స్తోత్రం చెప్పండి. తిండిపోతుతనం కూడా మనలో ఉన్నది. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను, విస్తరించడం. యెహోషువ గ్రంథం 6:18.
యెహోషువ గ్రంథం 6:18. ఎరుకో గోడలు కూడిన తరువాత చెప్పబడిన దానిలో ఆ కొంచెమైన తీసుకొనిన ఎడల ఎరుకో గోడలు పడిన తర్వాత యెహోషువ అంటున్నాడు, అబ్బాయి ఎరుకోలో ఉన్నదంతా శపించబడింది, శపించబడినది ఏది కూడా నీ ఇంటికి తెచ్చుకోమాక. మీరు శాపగ్రస్త రోడ్డు మీద ఇనుపు ముక్కు దొరుకుతుంది కానీ తెచ్చుకోమాక. ఎవరైనా పక్కింటోడు కోరేస్తే గిన్నె మనకు బాగుందని చెప్పి గిన్నె ఉంచుకోమాక. ఎందుకంటే ఇవి మనవి కాదు. శపించబడినది ఏది కూడా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంకో మాట చెప్పనా, నువ్వు కొనని వస్తువు ఏది కూడా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంటికి ఇలాగ ఎదుర్కోండి, ఎవరైనా డబ్బాలు బాగున్నాయని దాచేసామో, గిన్నెలు ఏదో బాగున్నాయి అక్క చేపల కూర ఎత్తే ఇచ్చేసానని చెప్పి ఉంచేసుకున్నాయో, గరిట్లు స్పూన్లు ఏమైనా ఉంటే వెంటనే తీసుకెళ్ళి ఏం చేయాలి తెలుసా, అయ్యా క్షమించండి మా దగ్గర ఉండిపోయినాయి, అక్క చూసుకోలేదని చెప్పి ఇచ్చేది కాము కదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఉదాహరణగా చర్చి నుంచి బయటికి వెళ్ళినప్పుడు చర్చి ఎవడైనా చెప్పులు వేసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరో ఈ మధ్య చెప్పారు ఎక్కడికో వెళ్తే చెప్పులు పోయినాయి అంట. నేను అన్న ఆ మిగిలిపోయి చెప్పులు వేసుకొచ్చేయకూడదా? వద్దు, ఎందుకనంటే శపించబడింది, వేసుకోకూడదు. అలాగే శపితమైనది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం అనే రక్తం, శరీరం అనే రొట్టె, ద్రాక్షరసం అనే రక్తము మనం అందరము పుచ్చుకుంటున్నాం. మనలో ఉండకూడని గుంటనక్క వేషధారణ జీవితం, బుద్ధిహీనత, సోమరితనం, ఆ తిండిబోతుతనం, అలాగే శపితమైన దేని కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ పాడు చేసేవి నీకేమీ తెచ్చిపెట్టేవి కాదు. ఉపయోగం అనిపిస్తుంది కానీ దానివల్ల నష్టమే తప్ప లాభం రాదు. గుంటనక్క పని మొదలుకు తీసేసినట్టు మన జీవితంలో ఇలాంటి కార్యాలు, ఇలాంటి బుద్ధులు ఉంటే వెంటనే ఇప్పుడే ఎక్కడికి తీయాలి? కొన్ని ఉన్నాయి చెట్లు మధ్యలో కట్ చేయాలి, కొన్ని చెట్లు పూర్తిగా తొలగించాలి, వేరేది ఏదైనా ఉన్నాయడలా వాటిని పెరిగేయాలి. కాబట్టి గుంటనక్క స్వభావాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమయం చాలదు. దేవుడి మాటలు దీవించును గాక. యేసే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి ఆయన సంఘములో ఉన్న విశ్వాసంలో ఉన్న గుంటనక్క స్వభావాన్ని తీసివేసి దేవుళ్ళో ఎదిగి సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన ఫలభరితమైన జీవితం ఫలించే అనుభవంలోనికి రావాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక.